తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్న ఘటనలు బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయా లేదంటే కమల దళమే అడ్వాంటేజ్ గా మార్చుకుంటోందా? హిందుత్వ ఎజెండాను బలంగా వినిపించడంలో ముందుండే బీజేపీ పార్టీకి హైదరాబాద్ లో జరిగిన కొన్ని ఘటనలు అలా కలిసొచ్చేశాయా? ఈ పరిణామాలు ఆ పార్టీ రాజకీయ అస్త్రాలుగా మారబోతున్నాయా? చూద్దాం. తెలంగాణ రాజధానిలో జరుగుతున్న సంఘటనలు కమలం పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే అన్న చందంగా ఉంటున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న కొన్ని వివాదాస్పద సంఘటనలు రాజకీయంగా బీజేపీకి భారీగా కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తాజా వివాదాలు కమలదళం ఆశించిన వ్యూహాలకు, భావోద్వేగ రాజకీయాలకు అనుకూలంగా మారుతున్నాయని మాట వినిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో హిందూ సెంటిమెంట్ ను బలోపేతం చేయాలనుకుంటున్న బీజేపీకి వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు పెద్ద ఎత్తున మైలేజ్ ఇచ్చేలా మారాయి. నగరంలో జరుగుతున్న ఘటనలను బీజేపీ నాయకత్వం కేవలం సాధారణ సంఘటనలుగా వదిలేయడం లేదు. వాటినొక బలమైన రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్గా చోటు చేసుకున్న ఆటో కొటేషన్ వివాదాన్ని స్థానిక బీజేపీ శ్రేణులు జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఒక నిర్దిష్ట వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనే ప్రచారంతో హిందూ సమాజంలో చర్చ జరిగేలా ప్లాన్ చేశారు నేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆటో డ్రైవర్కు అండగా ఉంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఒక విద్యాసంస్థలో చోటు చేసుకున్న కల్మా వ్యవహారం సెంటిమెంట్ కు మరింత ఆజ్యం పోసింది. హిందూ విద్యార్థుల హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనలతో వాతావరణం మరింత వేడెక్కింది. బీజేపీ ముఖ్య నేతలందరూ ఈ ఇష్యూపై స్పందించారు. ఎడ్యుకేషన్ జిహాద్ జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. బండి సంజయ్ అయితే బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ విద్యార్థినులకు బొట్టు, గాజులు కంపల్సరీ చేస్తామని ప్రకటించారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ మధ్య ఒక స్కూల్లో ఇరాన్ కు అనుకూలంగా కార్యక్రమం జరిగింది. ఆ అంశంపైన రచ్చ జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో అనుకోకుండా జరుగుతున్న కొన్ని సంఘటనలు, వాటిపై బీజేపీ స్పందిస్తున్న తీరు నగర రాజకీయాలను మలుపు తిప్పుతాయని, ఎజెండా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. హిందూ సెంటిమెంట్ ఫార్ములాను గ్రేటర్ వ్యాప్తంగా విస్తరించాలనే బీజేపీ ప్లాన్ కు ఈ పరిణామాలు పూర్తి అనుకూలంగా మారాయనడంలో ఎలాంటి సందేహమూ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంకు తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేనే లేదు.